రోజీ, ఇది నిజం కాదు. నేను రోజీని కాదు, మల్లికని. చెప్పు. మల్లిక, వీలైతే లోకిని కలుసుకొని నీ అనుమానం ఏంటో సూటిగా చెప్పు. అది తప్పైతే నచ్చ చెప్తాం, లేదంటే కోప్పడతాడు. ఏంటిది? మీరు సైన్ చేయాల్సిన ఫైల్ మేడం. దేనికి సంబంధించింది? లోన్ డిస్పాచ్ కి సంబంధించింది. ఓ, నేను తర్వాత చేస్తాను, కాసేపు కూర్చోండి. మేడం కొంచెం అర్జెంట్ మేడం. చచ్చా, అర్జెంట్ పనున్నప్పుడు ఈ మేనేజర్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళాలి? హర్యానా మేడం. ఇదేంటి, నా దగ్గర హర్యానాకి వెళ్లే డిస్పాచ్ 30 లోడ్స్ అనుంది. ఈ బిల్ 20 లోడ్స్కే ప్రిపేర్ చేశావు. అయ్యో అలాగే మేడం. పాపం బిల్డర్స్ ఎవరు చూసుకోలేదనుకుంటా. మీరు సైన్ చేసేయండి మేడం. అతను చూడకుండా లెక్క తప్పు రాస్తే నేనెలా సైన్ చేస్తాను? వెళ్ళి మళ్ళీ బిల్లు రాయించుకుని రండి. నేను ఇక్కడి నుంచి బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు మళ్ళీ ఆర్డర్లో ఈ బిల్లు కరెక్ట్ చేసి పంపించేసరికి చాలా లేట్ అయిపోతుంది మేడం. సంతకం పెట్టేయండి ప్లీజ్. చెప్తుంటే నీకు అర్థం కాదా? అకౌంట్ సెక్షన్కి వెళ్ళి ఈ బిల్లు సరిచేసుకుని వస్తేనే నేను సంతకం పెడతాను, లేదంటే సంతకం పెట్టను. మేడం నాకు అర్థమైంది మేడం. మీకెంత కావాలి? 1 2? ఏంటా లెక్కలు? నోట్లు 1 2 చెప్తే ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. అంటే? అంటేనా? మీరు భలే అమాయకంగా ఉన్నారు మేడం. అమౌంట్ అకౌంట్లో పడ్డం అంటే మీరు హ్యాపీగా బతకడానికి డబ్బు సంపాదించుకోవడం. ఏయ్, నేనెవరో తెలుసా? తెలుసు మేడం. మంచి పొజిషన్లో ఉన్న మొండివాళ్ళు. అర్థమైంది కదా? వెళ్ళు, వెళ్ళి బిల్లు మార్పించుకుని తీసుకురా, అప్పుడు సంతకం పెడతాను. తర్వాత నీకు ఈ అవకాశం కూడా ఇవ్వను. నిన్న ఈ ఊళ్ళో ఉన్న కంపెనీల్లోనే కాక మొత్తం ఈ గ్రూప్లో ఉన్న కంపెనీలన్నిటి నుంచి నీకు ఆర్డర్ రాకుండా చేస్తాను. మేడం మీ గురించి మీరు చెప్పారు, నా గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఈ గ్రూప్ కంపెనీలకు నేను ఓనర్ని కాకపోయినా ఇక్కడ నేను చెప్పినట్టే జరుగుతుంది. అన్ని ఊళ్ళ నుంచి నేనే డెలివరీకి తీసుకెళ్తాను. ఎక్కడ ఎవరికి ఎంత కావాలో అంత తీసుకుంటారు. మీరు కూడా తీసుకోండి. సంతకం పెట్టండి. ఏయ్, ఏయ్, పోన్లే ఆడదానివి కదా, జాలిపడి ఎక్కువిద్దామనుకున్నాను. నువ్వు వినలేదు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా. రాజు, ఏంటి సార్? నిన్నొకసారి ఎండీ గారు రమ్మన్నారు. ఎండీ గారా? అంత పెద్ద ఆయనకి నాతో ఏం పనుంది? ఏమో, ఒకసారి వెళ్ళి కనిపించు. సరే సార్.
సార్ ఏంటి సార్ రమ్మన్నారంట? రా లోపలికి రా. రమ్మన్నారంట ఏంటి సార్? బాగున్నావా రాజు? బాగున్నాను సార్. డెలివరీలన్నీ కరెక్ట్గా చేస్తున్నావా? టైం కన్నా ముందే వెళ్ళిపోతున్నాయి సార్. అయితే నువ్వు బాగానే సంపాదిస్తున్నావన్నమాట. ఆ? ఏదో మీ దయ సార్. మరి ఈ బిజీ వర్క్లో భోజనం కరెక్ట్ టైంకే చేస్తున్నావా? కుదరదు సార్. అవును, నువ్వు ఏ చేత్తో భోంచేస్తావు? అదేంటి సార్ అలా అడుగుతారు? ఎవరైనా కుడి చేత్తోనే కదా సార్ భోజనం చేస్తారు కదా. ఒక్కసారి ఇలారా. మరి నువ్వు ఎప్పుడైనా ఎడం చేత్తో భోంచేసావా? చేచి ఎలా చేస్తాం సార్? ఇప్పుడు నువ్వు ఎడం చేత్తో భోంచేయి. వేలు విరిగింది కదా, సిమెంట్ కట్టు వేస్తారు, అది తీసే వరకు ఎడం చేత్తోనే భోంచేయి. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా ఆఫీస్లో నా కళ్ళ ముందే నా స్టాఫ్ కి వేలు చూపిస్తావురా? సార్ సార్ తప్పైపోయింది సార్, వదలండి సార్, వదలండి సార్. రేయ్, నువ్వు మళ్ళీ నా కంటి ముందు ఈ కంపెనీలో కనిపించావో తినడానికి ఈ ఎడం చెయ్యి పర్మనెంట్ అయిపోతుంది. జాగ్రత్త. లేదు సార్, రాను సార్, వెళ్ళిపోతున్నా. ఓ రేయ్, నా వేలు విరిచేస్తావా? నేను నీ జీవితాన్ని విరిచేస్తాను రా. ఇదేంటి పొద్దున్నే గది ముందు డెకరేట్ చేసి పెట్టారు? ఇందులో ఏదో లెటర్ ఉన్నట్టుంది. ఇదేంటి గది ముందు ఇలా డెకరేట్ చేసి పెట్టారు? నువ్వు నేరుగా గార్డెన్లోకి రా, నీకో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఎవరు రాసుంటారు ఇది? సిద్ధు రాశాడా? ఏంటి, నీకు లెటర్ రాశారా? మీకు లెటర్ రాశారా? ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి? ఏమో, పద చూద్దాం. పదండి. ఏంటిది, శుభలేఖలున్నాయి? ఎవరివండి ఇవి? చూద్దాం. ఏంటి సిద్ధు, షాక్ అయ్యారా? ఇవి మీ పెళ్లి శుభలేఖలే, బాగున్నాయా?
జనరల్ గా శుభలేఖలు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి చూపించి నచ్చిన కార్డులు సెలెక్ట్ చేయిస్తారు, నచ్చిన మ్యాటర్ ప్రింట్ చేయిస్తారు. కానీ మీది జరిగిపోయిన పెళ్లి కదా, అందుకే అయిపోయిన పెళ్లికి బ్యాండ్ మేళం ఎందుకని నేనే నాకు నచ్చిన కార్డ్స్ ని సెలెక్ట్ చేసేసాను. అప్పుడే శుభలేఖలు ప్రింట్ ఎందుకు వేయించావు? సిద్ధు పాపం షాక్ లో ఉండి శుభలేఖల్ని కరెక్ట్ గా చదవలేదనుకుంటాను. ఒకసారి పెళ్లి ముహూర్తం డేట్ చూడు. ఇంత తొందరగానా? అయినా ఎవరిని అడిగి ముహూర్తం ఫిక్స్ చేయించావు? అందరిలాగే పంతుల్ని అడిగి ఫిక్స్ చేయించాను. ఏంటి మీకు చెప్పకుండా ముహూర్తం ఫిక్స్ చేయించానని కోపం వచ్చిందా? పెళ్ళే నా ఇష్ట ప్రకారం జరుగుతుంటే ప్రిపరేషన్స్ మీ ఇష్ట ప్రకారం ఎలా జరుగుతాయి సిద్ధు? ఈ పెళ్లి జరగదు అని ఎవరనుకున్నా ఆగదు. పెళ్లి శుభలేఖలు ఎంత వెరైటీగా మీకు చూపించానో పెళ్లి కూడా అంతకన్నా వెరైటీగానే చేస్తాను. అయినా ఇంత త్వరలో పెళ్ళేంటి? మాకు కొంచెం టైం కావాలి. సిద్ధు నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏదో కొత్తగా పెళ్ళవుతున్నట్టు కొంచెం టైం కావాలంటావేంటి? హలో మావయ్య, ఇదిగో మీ కొడుకు పెళ్లి శుభలేఖలు చూడండి. బాగున్నాయా? చాలా బాగున్నాయమ్మా. సరే పదండి పదండి, పెళ్లి శుభలేఖలు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని శుభలేఖలు పంచడం స్టార్ట్ చేద్దాం. ఏంటి ఇంకా అలా నిలబడి చూస్తున్నారు? పదండి పదండి. రా స్వాతి, రా. పద పదండి, పద పద. సిద్ధు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకో. మావి గారు చెప్పండి. సిద్ధు, దేవుడికి దండం పెట్టుకోండిరా. స్వామి, ఒక అశుభలేఖని నీకు ఇస్తున్నాను. ఆ అశుభాన్ని జరగకుండా చేసి మాకు మంచి జరిగేలా చేయి స్వామి. స్వామి, ఈ మంచి మనిషికి ఏ చెడు జరగకుండా చూడు స్వామి. నాకు మంచి చేయాలని చూస్తున్న ఆయనకు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ స్వామి, నా కోరిక తీర్చు. ఏంటి స్వాతి, కంగారు పడుతున్నావా? అవును సిద్ధు గారు, చాలా కంగారుగా ఉంది, భయం వేస్తోంది. భయపడకు స్వాతి, ఈ పెళ్లి జరగదు. ఓకే సిద్ధు, పద మనం వెళ్ళి కార్డ్స్ ని పంచుదాం. నువ్వెందుకు? నేను స్వాతి వెళ్ళి పనిచేసి వస్తానులే. వద్దులే సిద్ధు, మీరిద్దరూ వెళ్తే కార్డులు ఎవరికి పంచుతారో నాకు బాగా తెలుసు. నేనే దగ్గరుండి పంచుతాను. అయినా పెళ్ళయ్యాక మీరిద్దరు కలిసే బతుకుతారు కదా. ఈ పెళ్ళయ్యే వరకైనా నన్ను నీతో తిరగనివ్వు. ఇప్పుడు కూడా మేం పెళ్ళైన జంటమేనందిని. పాపం మర్చిపోయావేమో. నా దృష్టిలో ఇదే మీకు జరుగుతున్న అసలు పెళ్లి. పద వెళ్దాం. సిద్ధు, నువ్వు నాతో రావడం పాపం స్వాతికి ఇష్టం లేకపోతే నువ్వు ఉండిపోవచ్చు. కానీ నాతో వస్తే నేను కార్డులు ఎవరెవరికి ఇస్తున్నానో కనీసం నీకైనా తెలుస్తుంది కదా. ఏమో, నేను ఎవరికైనా ఇవ్వకూడని వాళ్ళకి కార్డు ఇచ్చేస్తే నువ్వు పక్క నుండి ఆపచ్చు కదా. సరే, మీరు వెళ్ళండి. పద సిద్ధు, రా.
హే ఈషా, కమ్ 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 కమ్. ఈషా తల్లి. సంధ్య, ఏంటి సర్ప్రైజ్? హైదరాబాద్ నుంచి ఎప్పుడు బయలుదేరారు? పొద్దున్నే అండి. ఈషా నిన్ను చూడాలని గొడవ చేసింది, వెంటనే బయలుదేరిపోయాం. అవునా? మరి నాకు చెప్పలేదే? నేను చెప్పొద్దాను డాడీ, చెప్తే సర్ప్రైజ్ పోతుంది కదా. నువ్వు సూపర్ రా. కొన్ని రోజులు ఇక్కడే మన గెస్ట్ హౌస్ లో ఉంటామండి. మరి స్కూల్? స్కూల్ కి హాలిడేస్ ఇచ్చేసారుగా. అవునా? అయితే ఇంకా సూపర్ రా. నీకు వర్క్ అయిపోతే ఇక్కడేదో ఫేమస్ ఆంజనేయ స్వామి గుడి ఉందంట కదా, అక్కడికి వెళ్దాం. సరే, మీరు ఇలా కూర్చోండి. 1 hour లో నా వర్క్ అయిపోతుంది, వెళ్దాం. నువ్వు వర్క్ చేసుకో, నేను కంపెనీ అంతా అలా తిరిగేసి వస్తాను. సరే. నేను ఆడుకుంటాను డాడీ. జాగ్రత్తమ్మా, అటు పక్కకు మాత్రం వెళ్ళినవ్వకు. ఎటు పక్కకు డాడీ? అదేనమ్మా, అటు పక్క వెళ్తే మిషనరీస్ ఉన్నాయి, అవి ముట్టుకున్నావు అనుకో షాక్ కొట్టేస్తుంది, అందుకే వెళ్ళకూడదు. ఓకే? ఓకే డాడీ, నేను వెళ్ళాను. గుడ్ గర్ల్, వెళ్ళి ఆడుకో. బాయ్ మమ్మీ. బాయ్ ఈషా. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త ఈషా, ఓకేనా? టేక్ కేర్. బాయ్. సంధ్య, జాగ్రత్త, అమ్మమ్మకి ఎదురుపడొద్దు. ఎదురుపడనులేండి, వెనక నుంచి చూశాను. చూసి చాలా రోజులైపోయింది కదా. అది గ్రానీ మన కంపెనీలో వర్క్ చేస్తుందంటే ఒక పక్క బాధగా ఉంది, ఇంకో పక్క గ్రానీని చూస్తున్నాననే ఎక్సైట్మెంట్ ఉంది. చూసుకో, కానీ ఈషని మాత్రం అమ్మమ్మ కంటపడనివ్వకు. పర్వాలేదులో వినోద్, ఈషో ఆల్రెడీ బయట లాన్లో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. దానికి లాన్ బాగా నచ్చింది. ఇందాక వస్తున్నప్పుడే అంది. ఓకే 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 ఓకే, నువ్వు త్వరగా ఫినిష్ చేసుకునిరా, ఓకేనా? ఓకే డియర్, బాయ్. నందిని ఎందుకిలా బిహేవ్ చేస్తోంది? సిద్ధుకి పెళ్లి చేస్తే సిద్ధు దూరం అయిపోతాడు, కానీ దగ్గరవ్వడు కదా. అసలు నందిని మెంటాలిటీకి సిద్ధు పెళ్లి చేసుకుని రాగానే వాళ్ళిద్దరినీ షూట్ చేసేయాలి. కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేస్తుందంటే ఇందులో ఏదో కొత్త ప్లాన్ ఉంది. ఏంటది? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు మంచి టైం, మంచి శకునం, మంచి ప్లేస్ చూసుకుని స్టార్ట్ చేస్తాం. శుభలేఖలు పంచడానికి ఇంతకంటే మంచి స్టార్టింగ్ పాయింట్ దొరకదు సిద్ధు. వీళ్ళు నీ బంధువులు కాకపోయినా నీ బాగు కోరుకునేవాళ్ళు కాబట్టి ఫస్ట్ శుభలేఖ ఇక్కడే ఇద్దాం. చలో, లెట్స్ స్టార్ట్. లక్ష్మి, ఏంటి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నందిని గురించి చెల్సాని గారు. హాయ్ అజ్జీ. ఏంటి లక్ష్మి, తలుసుకోగానే ప్రత్యక్షమైంది? దేవుడు మనకి అవసరం ఉన్నప్పుడే గుర్తుకొస్తాడు, కానీ దయ్యాలు వాటికి అవసరం ఉన్నప్పుడు వచ్చేస్తాయి. గుర్తు చేసుకుంటే చాలు, గుండెల మీద వాలిపోతాయి. ఏంటజ్జీ, ఎలా ఉన్నారు? తాతయ్య బాగున్నారా? సిద్ధు, ఎలా ఉన్నావు సిద్ధు? బాగున్నాను. ఏవి సిద్ధు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది అన్యాయం. నేను పలకరిస్తే నన్ను వదిలేసి సిద్ధుని పలకరిస్తున్నారు. పగవాళ్ళకి పలకరింపులెందుకు గాని పనేంటో చెప్పు.
ఓ అందరూ ఇంట్లోనే ఉన్నారా? ఓకే ఓకే, అయితే నాకు పిలుపులు ఈజీగా అయిపోతాయి. పిలుపులా? దేనికి? పెళ్ళికి. పెళ్ళా? ఎవరికి? పెళ్లి కొడుకుని ఎదురుగా పెట్టుకుని అలా అడుగుతారేంటి? అదేంటి సిద్ధుకు పెళ్ళైపోయిందని విన్నావు? ఏ పెళ్ళైపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? అంటే పెళ్లి చేసుకున్నా సిద్ధుని వదలట్లేదన్నమాట. అయినా నందిని, నీకు కావాలంటే ఇంకా మంచి అబ్బాయిలు చాలా మంది దొరుకుతారుగా. హలో హలో, ఆవేశపడకండి. పెళ్లి కొడుకు సిద్ధునే, కానీ పెళ్లి కూతుర్ని నేను కాదు. నువ్వు కాకుండా సిద్ధుని ఎవరు చేసుకున్నా నువ్వు వాళ్ళని బతకలేవు కదా. పాపా పాపా లే, పాపా పాపా లేమ్మా, పాపా